వానాకాలంలో హైదరాబాద్ వాసుల ప్రయాణానికి తొలి ప్రయారిటీ మెట్రో రైలే. చుక్క వర్షం మీద పడకుండా, వరద నీటిలో ట్రాఫిక్ ఇబ్బందులేం తలెత్తకుండా సౌకర్యవంతంగా వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. దీంతో ప్రస్తుత రెయినీ సీజన్లో నగరవాసుల జర్నీకి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మెట్రో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి పెట్టారు. హ్యాపీ జర్నీతో పాటు భద్రతకు కూడా పెద్దపీట వేస్తోంది హైదరాబాద్ మెట్రో సంస్థ. వర్షం పడితే మెట్రో సేవలకు తాత్కాలికంగా ఇబ్బంది కలుగుతోంది. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఎర్రమంజిల వద్ద దాదాపు 5 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో 5 నిమిషాల పాటు మెట్రోలో ప్రయాణికులు నరకయాతన చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడినప్పుడు మెట్రో జర్నీకి ఎలాంటి అవంతరాలు లేకుండా సజావుగా ప్రయాణం చేసేలా మెట్రో ఎల్ఎన్టీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. వర్షాకాలంలో రైళ్లను నిరంతరాయంగా నడపడంతో పాటు ప్రయాణికుల భద్రత, సౌలభ్యం ముఖ్యమని ఇంజనీర్లంతా అప్రమత్తంగా ఉండాలని ఎల్ఎన్టీ సంస్థ ఆదేశించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల ట్రాన్స్కో ఫీడర్ ట్రిప్ అయినట్లయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ ఫీడర్లకు మార్చడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని జాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, సీలింగ్ చేయాలని నిర్ణయించారు. వర్షపు నీటి పైపులను శుభ్రపరచడంతో పాటు రైన్ వాటర్, గట్టర్ లీకేజీలను నివారించాలన్నారు. వయాడక్ట్ పై మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని మెట్రో ఎండీ సూచించారు. వర్షం కారణంగా ప్లాట్ఫామ్లపై నీరు నిలిచిపోకుండా నిరోధించడానికి అదనపు హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. గాలి దుమారం కారణంగా స్టేషన్ పైకప్పు షీట్లు పడిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. రైలు ట్రాక్, ఇతర ఉక్కు నిర్మాణాలు తుప్పు పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత ఏడాదిలో ఢిల్లీలో మెట్రో తలుపుల మధ్య చీర చిక్కుకొని ఓ మహిళ మృతి చెందిన దృష్ట్యా ప్రయాణికుల భద్రతపైన పలు సూచనలు చేశారు. రైలు ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో రైలు ఆగే వరకు నిర్దేశించిన పసుపు గీత వెనుక నిలబడాలని ప్రయాణికులకు అవగాహన కల్పించాలి. రైళ్లలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చీర అంచులు, దుపట్టాలు, బ్యాగు పట్టీలు మొదలైన వదులుగా ఉండే వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎస్కలేటర్లను ఉపయోగిస్తున్నప్పుడు హ్యాండ్ రైలింగ్ ను పట్టుకోవాలన్నారు. వానాకాలంలో మెట్రో ప్రయాణాలపై సిబ్బందిని అప్రమత్తం చేసింది మెట్రో సంస్థ. ప్రయాణికుల జర్నీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మెట్రో ప్రత్యేకంగా వర్షాకాల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇస్తోంది.